విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టికెట్ ఎవరికి దక్కుతుంది? టీడీపీ నుంచి బరిలో ఉంటారా, జనసేనకు వదిలేస్తారా? ఆ రెండు పార్టీల నుంచి ముఖ్య నాయకులు పోటీ పడుతుండటంతో ఉత్కంఠ రేపుతోంది. ఆత్మీయ సమావేశం పెట్టి రేస్లో ఉన్నారంటూ చెప్పకనే చెప్తున్నారు టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న. ఆయన ఏమంటున్నారో మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మేము చెప్పే కదా, టికెట్ ఇవ్వలేదని పార్టీ నాయకులు ఇచ్చేయడం లేకపోతే జెండాల దగ్గర పెట్టడం వాటికి వ్యతిరేకం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మా మనుషులకి, మా కార్యకర్తలకి, మా అనుచరులకి చెప్పడమే. చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉండడమే మా ధ్యేయం అని చెప్పడానికి ఈ ఆత్మీయ సమావేశం తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవడానికి మాత్రం దయచేసి కాదు. బలంగా వినిపిస్తుంది సార్, మీరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అందుకోసమే సమావేశం పెడుతున్నారని బయట గట్టిగా ప్రచారం జరుగుతుంది. దీనికి మీరున్నారు కదా, ఇది హెచ్చరిక లేకపోతే లాయల్టీయా చెప్పండి. మీరు ఇది హెచ్చరిక లాయల్టీయా చెప్పండి. మీరు ఇది లాయల్టీగా ఎలాగ ఉండాలో చెప్పడం. జనసేనకు సీటు కేటాయిస్తే కలిసి పనిచేస్తాను, జనసేనకు సీటు కేటాయిస్తే నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి. ఇక్కడ ఎవరికి సీటు కేటాయించినా దానికి కంపల్సరీగా నేను కలిసి పని చేస్తానని చెప్పి కూడా బుద్ధా వెంకన్న చెప్తా ఉన్నారు. లాయల్టీ కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించాను తప్పితే ఎక్కడ హెచ్చరికలు జారీ చేయట్లేదని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తాం. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. ఎన్నికల్లో టికెట్ అడిగే హక్కు అందరికీ ఉందంటూ తనదైన శైలిలో స్పందించారు జనసేన నాయకుడు పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ టికెట్ మాత్రం తనకే కన్ఫర్మ్ అవుతుందని ధీమాతో ఉన్నారాయన. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలతో కలకల్లాడుతూ ఉంది. టీడీపీ బుద్ధా వెంకన్న ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఇటు జనసేన తరఫు నుంచి పోతిన మహేష్ కూడా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పోతిన వెంకట మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలతో కలకల్లాడిపోతూ ఉన్నారు. బుద్ధా వెంకన్న పక్క ఆత్మీయ సమావేశం నిర్వహించారు, దానికి పోటీగా నిర్వహించారా మీరు? బుద్ధా వెంకన్న గారు అంటే మాకు చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. గతంలో కూడా చెప్పాను, ఆయన మాకన్నా పెద్దవారు, రాజకీయాల్లో సీనియర్. ఆయన మీద మాకు చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఈ రోజున మేము ఏర్పాటు చేసింది పశ్చిమ నియోజకవర్గ నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో మీరు కూడా చూశారు, మొదటి నుంచి చివరి వరకు కూడా తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి సభను విజయవంతం చేయాలి, ఏ విధంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయవాడ నగరం నుంచి పెద్ద ఎత్తున సభలో పాల్గొవాలి, నాయకుల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అరేంజ్మెంట్ చేయాలనే మీదే మేము ప్రధానంగా మాట్లాడడం, చర్చించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీ ఏర్పాటు మీద కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసాం. మరికొంత పెండింగ్ ఉన్న దగ్గర కూడా ఏ విధంగా పూర్తి చేయాలనే అంశాల మీద చర్చ చేశాం. అంతేగాని నేను ఎక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టదా. ఎల్లుండి తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభని విజయవంతం ఏ విధంగా చేయాలనే అంశం మీదే మీటింగ్ నడిచింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా మీరు. టీడీపీ తరఫు నుంచి ఇప్పటికే ఇద్దరు కంపల్సరీగా సీటు ఇవ్వాల్సిందే అని చెప్పి పోటాపోటీగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఒకళ్ళైతే ఏకంగా రక్తంతోనే చంద్రబాబు కాళ్ళు కడిగిన పరిస్థితి ఉంది. ఇంకో ఆయన అయితే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతానంటూ కూడా బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో జనసేనకు ఈ పశ్చిమ సీటు వస్తుంది అనుకుంటున్నారా? నేను ఎవరు సీట్ అడిగినా కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీట్ ఆశించవచ్చు. ఆ పార్టీలో వారందరూ కూడా పనిచేశారు, సుదీర్ఘ అనుభవం ఉండదు. అలాగే ఆ పార్టీ నాయకత్వాన్ని సీటు కోరుకోవడంలో తప్పు లేదు. దాన్ని మనం ఎవరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షుల్ని, అధినేతల్ని వారు కోరుతారు. కాబట్టి వారి సమంజసమైనటువంటి కోరిక కాదా, ఏంటి, ఎలాగా పొత్తుల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు పార్టీ రాష్ట్ర నాయకత్వాలు వాటి మీద నిర్ణయం తీసుకుంటాయి. మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఎవరు ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా జనసేన టీడీపీ పొత్తులో ఖచ్చితంగా జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవాలి, వైసీపీ ఓటమిని ఖరారు చేయాలి, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందాలి, ఈ రాక్షస పాలనకి చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీటింగ్ కూడా పెట్టాం. పశ్చిమ నియోజకవర్గంలో మేము కూడా సీట్ ఆశిస్తూ ఉన్నాం. మా పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేశాం, సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తు తరపున పోతిన వెంకట మహేష్ పోటీ చేస్తారనేటువంటి ఆశాభావాన్ని నేనైతే వ్యక్తం చేస్తాను. ఆందోళన చేసే నాయకులకి మీరు ఏమని సందేశం ఇస్తారు? జనసేన పార్టీలో కూడా చాలామంది నాయకులు ఆందోళన చేస్తూ ఉన్నారు, మేము పార్టీకి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం, గుర్తించాలని చెప్పి. అవన్నీ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటాం. నేను నా స్థాయిలో స్పందించేది కాదు, పార్టీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటాం.
ఏదైతే సంబంధించి ఆత్మీయ సమావేశంగా ఏం నిర్వహించలేదు, ముఖ్య నేతల సమావేశంగానే నిర్వహించాము. ఏదైతే 2028వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి సంబంధించి దిశానిర్దేశం చేయడానికే సమావేశం నిర్వహించాలని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా జనసేన తరపు నుంచి సీటు కేటాయించే విషయం కానీ పోటీ చేసే విషయం కానీ అధినాయకత్వం తీసుకుంటున్నట్టు కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చిరునవ్వుతో తనకే సీటు వచ్చినట్లుగా కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.